తెలంగాణ ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోకు బస్సులు పరిమితమయ్యాయి. తొర్రూరు డిపోలో 94 బస్సులకు 450 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వాలు విలీనం చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం హామీలను విస్మరించిందన్నారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులైనా ఏమాత్రం ప్రభుత్వంలో చేరడం లేదని, కనీసం చర్చలకు సైతం పిలవలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ సమ్మెకి పోవడం జరిగింది. గత ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి మన ఆర్టీసీని బస్సు పట్టించడం జరిగింది. 2023 డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి గారు చేయడానికి గల కారణం ముఖ్యంగా పాత్ర వహించింది ఆర్టీసీ కార్మికులు. ఎక్కువగా దానిని ముందుకు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. కేసీఆర్ గారు మన ఆర్టీసీని భ్రష్టు పట్టించినందుకు, రేవంత్ రెడ్డిని గెలిపించినందుకు మాకు న్యాయం చేస్తాడన్న ఒకే ఒక ఉద్దేశంతో మా కాంగ్రెస్ పార్టీని మీ కార్మికులంతా కలిసి గెలిపించుకోవడం జరిగింది. అదే ధోరణిలో ఈ ప్రభుత్వం కూడా, ఈ యాజమాన్యం కూడా అప్పుడు ఏ విధంగానైతే చేశారో ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం ధోరణి ఉంటుంది. మేము అడిగేది కొంతమ్మ కోరికలు ఏం లేవండి. మీరు ఎలక్షన్లోకి వచ్చినప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే మేము అడుగుతున్నాము. ప్రభుత్వంలో మా ఆర్టీసీని విలీనం వెంటనే చేస్తా అన్నారు, చేయలేదు. ఇప్పటి వరకు 2 పిఆర్సీలు ఇంకా బాకీ ఉన్నాయి, డిఏ ఏరియర్స్ బాకీ ఉన్నాయి. అవి ఏమి ఇప్పుడు ఎంప్లాయీస్కి మాకు ఇంతవరకు ఇవ్వలేదు. దయచేసి మేము చెప్తున్నాం, రేవంత్ అన్న మేము మీ కుటుంబ సభ్యులాగా మేము భావిస్తున్నాం. మీరు మాకు అండదండలుగా ఉండి మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తేనే ఆ రోజు అప్పుడు సక్సెస్ అయింది సమ్మె. ఇప్పుడు ఈ సమ్మె చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో సమ్మెకి దిగడం అంటే మీరు మా పైన చొరవ తీసుకోలేదని చెప్పేసి అర్థమవుతున్నది. మేము కోరుకునేది ఏంటంటే అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్డ్ ఎంప్లాయీస్ను మీరు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. వారిని భర్తీ చేయాలి. ఎన్ని సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయో అన్ని సీట్లను మీరు వెంటనే భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము అడిగిన గొంతమ్మ కోరికలు ఏం లేకుండా మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఒక అంశాలను 32 అంశాలలో మాది మెయిన్గా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం మేమందరం మా కార్మిక సంఘం ఎంప్లాయీస్ అందరం కలిసి వారందరికీ అండదండగా మేము ఉండి వారిని మేము హక్కున చేర్చుకుంటాం. ఎవరు కూడా భయపడొద్దండి. మీరు అందరు డ్యూటీలో కాకుండా మా సమ్మెకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జై ఆర్టీసీ. ఈ యొక్క నిరవధిక సమ్మె ఈ పరిస్థితి తీసుకురావడానికి ప్రభుత్వాలు, గత ప్రభుత్వం అలాగే చేసింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అలాగే చేస్తూ మేము అడుగుతున్నటువంటి సామాన్యమైనటువంటి కోరికలు ఇవి. వాళ్ళు చెప్పినటువంటి మేము అత్యాశతో అడిగేటువంటి కోరికలు కావు. వాటిని తీర్చడానికి కూడా కాలయాపన చేస్తూ మమ్మల్ని మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారు. దానికోసం అని చెప్పి మేము ఇవాళ సమ్మెకు దిగడం జరిగింది. మాకు ముఖ్యమైనటువంటి డిమాండ్స్ 3 ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైనటువంటి 3 యూనియన్లను పునరుద్ధరించాలని, పిఆర్సీలు 2 పెండింగ్లో ఉన్నాయి, వాటిని మాకు పిఆర్సీలు కలపాలని, ముఖ్యంగా ప్రభుత్వాన్ని కార్మికులను ప్రభుత్వంలో వీళ్ళని ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పేసానని ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మేము అడుగుతున్నాం తప్ప మేము ఇవాళ సృష్టించినవి కాదు, మేము కావాలని చేసేది కాదు. కాబట్టి మీరు సానుకూలంగా స్పందించి ఈ యొక్క వీటిని పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు డిపోలో కూడా బలవంతాన డ్యూటీలకు పంపడం అనేది చేస్తున్నారు. అలాంటివి మానుకొని మాకు అందరూ ఈ చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైనటువంటి సమ్మె కాబట్టి దీనికి అందరూ సహకరించి దీన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుతున్నాం.